ప్రస్తుతం బట్టి విక్రమార్కతో కొండా మురళి రాజగోపాల్ భేటీ కొనసాగుతోంది. తాజా పరిణామాలపై రాజగోపాల్ రెడ్డి రాయబారం నిర్వహిస్తున్నారు. ప్రజాభవన్లో కీలక సమావేశం కొనసాగుతోంది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కతో కొండా మురళి అలానే రాజగోపాల్ భేటీ అయ్యారు. ప్రస్తుతం ఆ భేటీ కొనసాగుతోంది. ప్రజాభవన్లో కీలక సమావేశం జరుగుతోంది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్, కొద్దిసేపు క్రితమే రాజగోపాల్ రెడ్డి కొండా మురళిని వెంటబెట్టుకుని డిప్యూటీ సీఎం బట్టి దగ్గరికి చేరుకున్నారు. ప్రజాభవన్ లో ఈ భేటీ కొనసాగుతుంది. ప్రజాభవన్ రెసిడెన్సీకి ఇద్దరు డైరెక్ట్ గా వెళ్లారు. చాలా రోజులుగా 2-3 రోజుల నుంచి కొండా మురళి ఈ అపాయింట్మెంట్ అడుగుతున్నారు డిప్యూటీ సీఎం బట్టిది. కాకపోతే 2-3 రోజుల నుంచి కూడా దానిపైన స్పష్టత ఇవ్వలేదు. ఈ రోజు మాత్రం రాజగోపాల్ రెడ్డి ఇన్వాల్వ్ అయిన తర్వాత కొండా మురళిని తీసుకొని బట్టి ఇక్కడికి రాజగోపాల్ రెడ్డి ఇక్కడికి చేరుకున్నారు. ఇద్దరు కూడా వివాదాల్లో ఉన్న నేతలే. ఇద్దరు చేరుకోవడం పైన ఇప్పుడు ఉత్కంఠ అయితే నెలకొంది. ఎవరిని తీసుకొచ్చారు? బట్టి ఇద్దరిని కలిసి రమ్మన్నారా, లేకపోతే ఇద్దరు విడివిడిగా వచ్చారా, లేకపోతే వెంట పెట్టుకుని వచ్చారా అనేది అయితే తెలియాల్సి ఉంది. ఇక్కడ ఉన్న సమాచారం ప్రకారం అయితే ఇద్దరు కలిసే వచ్చారు అనేది అయితే చెప్తున్నారు. మొదటి నుంచి కూడా కొండా మురళికి సంబంధించి, కొండా సురేఖకు సంబంధించి బట్టి కొంత కీలక పాత్ర వహిస్తున్నారు. లాస్ట్ టైం కూడా కొండా సుష్మిత, మాజీ ఓఎస్డీ సుమంత్ అరెస్ట్ వ్యవహారం అప్పుడు కూడా కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బట్టియే మీడియేట్ చేశారు. బట్టి దగ్గరికి వచ్చే వివరణ ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ నుంచే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంత వ్యవహారం నడుస్తుందా, ఇంత వివాదం నడుస్తున్నా కూడా మళ్ళీ బట్టి దగ్గరికే చేరుకోవడం పైన ఆసక్తి అయితే నెలకొంది. ఏం చెప్తారు బట్టి, ఎలా దీన్ని సెటిల్ డౌన్ చేస్తారు? ఇప్పటికే ఖర్గేని కలిసిన నేపథ్యంలో మళ్ళీ బట్టిని కలవడం అయితే ఆసక్తికరంగా మారింది. బట్టికి కొన్ని రివ్యూస్ ఉన్నప్పటికీ కూడా ఆయన కొండా మురళికి సమయం కేటాయించి ప్రజాభవన్ రెసిడెన్సీలోనే కలిసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైతే ఇంట్లోనే ముగ్గురు సమావేశం అయితే నడుస్తుంది. మరి కొండా సురేఖ మాట్లాడే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? ఆవిడ పర్యటన కొనసాగుతోంది వరంగల్ తూర్పు నియోజకవర్గంలో. ఆవిడ రియాక్షన్ ఏంటి? బికాజ్ ఇప్పటికే ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ ఒక నివేదిక పంపించింది. కొండా సురేఖ ప్రస్తుతం వరంగల్లో ఉన్నారు. ఆమె నిన్నటి నుంచి కూడా మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. ఆమెకు సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఏదైనా ఒక క్లారిటీ వస్తే ఆమె మాట్లాడడానికి వీలుంటుంది. కాకపోతే ఇక్కడ ఎలాంటి క్లారిటీ వస్తుంది? బట్టితో సమావేశం తర్వాత ఎలాంటి క్లారిటీ వస్తుంది? కొండా సురేఖ మీడియా ముందుకు వచ్చి ఏం చెప్తారు, ఎలాంటి వివరణ ఇస్తారు? ఇప్పటికీ ఇవ్వాల్సిన వివరణ నేను క్రమశిక్షణ కమిటీకి ఇచ్చాను, ముఖ్యమంత్రిని కూడా కలుస్తానని చెప్పారు. కాకపోతే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. అటు బట్టి విక్రమార్క కూడా 2-3 డేస్ నుంచి అపాయింట్మెంట్ పెండింగ్ లో పెట్టి ఈ రోజు అపాయింట్మెంట్ క్లియర్ చేశారు. సో ఈ రోజు ఎలాంటి డిస్కషన్ జరుగుతుంది, దీని అవుట్పుట్ ఏ రకంగా ఉంటుందనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. కొండా సురేఖ ఏం మాట్లాడుతుంది, ఎలాంటి వివరణ ఇస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంటుంది. ప్రభాకర్, అయితే ఈసారి కూడా మరి బట్టి విక్రమార్క స్టాండ్ తీసుకునే అవకాశం ఉందా కొండా సురేఖకి సంబంధించి? గతంలో లానే, కానీ ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలి అని చెప్పి ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో బట్టి ఏ విధమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఆయన అనుచరులు కానీ, లేకపోతే అక్కడ ఇన్సైడ్ టాక్ ఏమైనా మనకు అంతోందా? ఇక్కడ 2 ఇంట్రెస్టింగ్ విషయాలు. నిన్న క్రమశిక్షణ కమిటీ ఆల్రెడీ నివేదిక ఇచ్చింది. నివేదికలో చాలా స్పష్టంగా చెప్పింది బర్తరఫ్ చేయాలి, కొండా సురేఖను పదవిలో నుంచి తొలగించాలని. బట్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నారు మల్లు రవి. ఈ రోజు కొండా మురళి భేటీ అయింది మల్లు బట్టి విక్రమార్కతో. ఇద్దరు కూడా సొంత బ్రదర్స్, సొంత అన్నతమ్ముళ్ళు. సో ఆ రకంగా ఏమైనా అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో వీలుండదు. ఎప్పుడైనా కూడా ఎవరి స్వతంత్ర ప్రతిపత్తి వాళ్ళకే ఉంటుంది. కాకపోతే బట్టి కొంత కొండా ఫ్యామిలీకి మొదటి నుంచి బాధ్యతగా ఉన్నారు. సో ఆ క్రమంలో లాస్ట్ టైం ఇదంతా ఈ వివాదం వచ్చినప్పుడల్లా బట్టియే సెట్ చేశారు. ఇప్పుడు కూడా బట్టి మీడియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా, లేకపోతే బట్టి మొన్న ఎమ్మెల్యేల సమావేశంలో చాలా కీలకమైన అంశం, మొన్న సీఎం దగ్గర జరిగిన ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్న మంత్రుల సమావేశం సెక్రటరియట్ లో జరిగింది. చాలాసేపు ఇదే అంశం పైన జరిగింది. ఆ రోజు బట్టి లీడ్ తీసుకొని చాలా క్లియర్ గా చెప్పారు, పార్టీ గీత దాటిన వారిని క్షమించాల్సిన అవసరం లేదు, పార్టీ గీత దాటితే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఈసారి ఎవరు కూడా కొండా సురేఖకు మద్దతుగా లేరు, మీరు ముఖ్యమంత్రి ఫైనల్, ముఖ్యమంత్రి మా సుప్రీం అంటూ బట్టి వ్యాఖ్యలు చేశారు. సో ఈ రోజు బట్టి మళ్ళీ ఏం మాట్లాడతారు? ఆమె కొండా మురళిని పిలిపించుకొని ఏం మాట్లాడతారు, ఎలా కన్విన్స్ చేస్తారు, ఎలాంటి వివరణ కొండా మురళి ఇస్తారు, దానికి కన్విన్స్ అవుతారా లేదా, ముఖ్యమంత్రితో మాట్లాడడానికి ఇదేమన్నా రోడ్ మ్యాప్ గా యూజ్ అవుతుందా అనేది అయితే చూడాల్సి ఉంది.
రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ప్రస్తుతం ప్రజాభవన్లో కీలక సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశం అనంతరం మనకి ఏ విషయమూ తెలిసే అవకాశం కనిపిస్తోంది. బట్టి స్టాండ్ ఏంటి అని గతంలో కూడా కొండా సురేఖని సపోర్ట్ చేస్తూ వచ్చారు. కానీ ఈసారి మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలే ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పి క్రమశిక్షణ కమిటీ నుంచి మనకు అందిన సమాచారం. క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే నివేదిక ఇచ్చింది ఏఐసీసీకి, మంత్రివర్గం నుంచి తొలగించాలి కొండా సురేఖని అని. ఎందుకంటే ముఖ్యమంత్రిని ఉద్దేశించి కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు, సింగులర్లో మాట్లాడడం, అదేవిధంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కళ్ళు నెత్తికెక్కాయా అంటూ కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యల తర్వాత ఎంత పెద్ద దుమారం రేగింది. సొంత పార్టీలోనే ఉంటూ పార్టీని వ్యతిరేకిస్తూ మాట్లాడడం, పార్టీలో ఉన్న ముఖ్యమంత్రిని ఈ విధంగా ఉద్దేశించి మాట్లాడడం తీవ్ర దుమారం రేపింది. అంతా కొంతమంది ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయి కొండా సురేఖకి వ్యతిరేకంగా తిరుగుబావుట ఎగరేశారు. ఆ తర్వాత క్రమశిక్షణ కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు సారీ చెప్పారు కొండా సురేఖ, మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగవన్నారు. కానీ సేమ్ ఇన్సిడెంట్ మళ్ళీ జరిగింది. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ప్రస్తుతం అయితే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం దగ్గర భేటీ కొనసాగుతోంది. కొండా మురళి అలానే రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై రాజగోపాల్ రెడ్డి రాయబారం నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రజాభవన్లో ఈ కీలక సమావేశం కొనసాగుతోంది.